నమస్కారం. ట్రావెల్ వేదకు స్వాగతం. అగ్నిభూమిగా పిలువబడే అజర్బైజాన్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 10 అద్భుత విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఈ దేశం ఆసియా, యూరప్ ఖండాల కూడలిలో కాకసస్ ప్రాంతంలో ఉంది. దీని అధికారిక నామం అజర్బైజాన్ రిపబ్లిక్. ముందుగా అజర్బైజాన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన గణాంకాలపై దృష్టి సారిద్దాం. అజర్బైజాన్ జనాభా సుమారు 10.1 మిలియన్లు. దీని విస్తీర్ణం 86,600 చదరపు కిలోమీటర్లు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు సుమారు 117 మంది. విస్తీర్ణంలో పోర్చుగల్ లేదా ఆస్ట్రియా దేశాలతో పోలి ఉంటుంది. అజర్బైజాన్ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా ఉంది. అయితే అర్మేనియాతో సార్వభౌమాధికార వివాదాలు ఉన్నాయి, ముఖ్యంగా నాగోర్నో కరాబాక్ ప్రాంతం విషయంలో. ఈ ప్రాంతంపై అంతర్జాతీయంగా అజర్బైజాన్కే గుర్తింపు ఉంది. ఇప్పుడు అజర్బైజాన్ రాజధాని, భాష మరియు రవాణా గురించి తెలుసుకుందాం. అజర్బైజాన్ రాజధాని బాకు. పాత రోజుల్లో దీనికి నఫ్తీన్ దాష్లర్ అని కూడా పిలిచేవారు. దేశంలో అధికారిక భాష అజర్బైజానీ. రష్యన్ మరియు ఇంగ్లీష్ కూడా కొంతవరకు మాట్లాడతారు. సాధారణ ప్రజలు ఎక్కువగా మెట్రో, బస్సులు మరియు టాక్సీలను ఉపయోగిస్తారు. మెర్సిడెస్ బెంజ్, హ్యుందాయ్ వంటి కార్ బ్రాండ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అజర్బైజాన్ ఆర్థిక వ్యవస్థ గురించి, ముఖ్యంగా జీవన వ్యయం గురించి తెలుసుకుందాం. అజర్బైజాన్ ఎగుమతుల్లో ప్రధానమైనవి చమురు మరియు సహజ వాయువు. ఇవి టర్కీ, ఇటలీ వంటి దేశాలకు వెళ్తాయి. యంత్రాలు, వాహనాలు వంటివి ఎక్కువగా రష్యా, చైనా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. అమెరికన్ డాలర్, జీసీసీ రియాల్స్, దిర్హమ్స్ మరియు ఇండియన్ రూపాయలతో పోలిస్తే బాకులో జీవన వ్యయం సాధారణంగా తక్కువగా ఉంటుంది. పొరుగు దేశాలైన జార్జియా కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అజర్బైజాన్ సంస్కృతి మరియు జీవనశైలి చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. వారి అలవాట్లు మరియు క్రీడలు ఏంటో చూద్దాం. అజర్బైజానీలు ఆతిథ్యానికి పెట్టింది పేరు. టీ తాగడం వారి దినచర్యలో భాగం. చెస్, ఫుట్బాల్ మరియు రెజ్లింగ్ ప్రముఖ క్రీడలు. రగ్గుల నేత వారి సాంస్కృతిక వారసత్వం. బాకులోని ఫ్లేమ్ టవర్స్, మ్యాడన్ టవర్ మరియు గోగుస్తాన్ నేషనల్ పార్క్ ముఖ్య పర్యాటక ఆకర్షణలు. అగ్ని దేవాలయం కూడా తప్పక చూడవలసిన ప్రాంతం. అజర్బైజాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు, జీతాలు మరియు ఈ-కామర్స్ గురించి తెలుసుకుందాం. చమురు, గ్యాస్ మరియు ఐటీ రంగాలలో ఉద్యోగాలు ఎక్కువ. సగటు జీతం నెలకు $500–1,000 యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ మధ్య ఉంటుంది. బాడ్ హ్యాబిట్స్లో అధికంగా పొగ త్రాగడం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ఉన్నాయి. దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఈ-కామర్స్ ప్లాట్ఫారంలలో ట్రెండియోల్ మరియు స్థానిక ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ఆరోగ్యం, విద్య రంగాలలో అజర్బైజాన్ స్థితిని ఇతర దేశాలతో పోల్చి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం మరియు విద్యలో అజర్బైజాన్ జీసీసీ దేశాల కంటే వెనుకబడి భారత్తో కొంతవరకు పోలిక కలిగి ఉంది. ప్రభుత్వాలు మెరుగుదల కోసం పనిచేస్తున్నాయి. చమురు పరిశ్రమ కారణంగా పర్యావరణ మార్పులు సవాళ్లను సృష్టిస్తున్నాయి. అజర్బైజాన్ చారిత్రక పరిణామాల ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించింది. నాగోర్నో కరాబాక్ వివాదం శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తోంది. చమురు ధరల స్థిరత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశం. అజర్బైజాన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ట్రావెల్ వేరాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.